హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో వన్ మోర్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగుమని కొట్టేశారంటే గంట కొడితే సరిపోతుందా? అలాంటి నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఏంటమ్మా నీ మట్టికి నువ్వు డెమో చెప్పేస్తావు, మా అలాంటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నారా? ఉతికడం కానీ నుంచి ఆరేయడం వరకు ఫుల్ ప్రాసెస్ చూసేయండి. సో చూసారా, నేను మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో పెట్టుకున్నాను. సో ఇలా 3 ఆప్షన్స్ వచ్చినాయి చూసారా. ఒకటి ఆరి వెలుగుతుంది. సో నాకు గంట 19 నిమిషాలు వచ్చింది. నేను టెంపరేచర్ వచ్చేసి 40 పెట్టుకున్నాను. స్పిన్ వచ్చేసి 800 పెట్టుకున్నాను. సో అక్కడ లాక్ చూపిస్తున్నాను చూసారా, యాడ్ ఐటమ్ దగ్గర అది లాక్ అనమాట. సో మనకి ప్రాసెస్ జరుగుతున్న ప్రాసెస్ అలా ఆరి వెలుగుతూ ఉంటుందండి, అలా బ్లింక్ అవుతూ ఉంటుంది ఆరి వెలిగి. సో మీకు ఇదిగోండి, ఇది యాడ్ ఐటమ్. ఇది ఇలా నొక్కితే మీకు ఆగుతుంది. అక్కడ లాక్ ఆప్షన్ అనేది పోతుంది డిస్ప్లే మీద. అప్పుడు మీకు మూత వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏమైనా ఇంకా ఐటమ్ ఏమైనా మర్చిపోతే అందులో వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం అది నొక్కకూడదు, ఇలా స్టార్ట్ బటన్ నొక్కాలన్నమాట. స్టార్ట్ బటన్ నొక్కితే మళ్ళీ మనకు అదిగోండి లాక్ పడిపోతుంది. టిక్ మన సౌండ్ వచ్చి అదిగోండి లాక్ పడిపోయింది. సో ఏంటమ్మా నీ మట్టికి నువ్వు చెప్పేసావు, అందరికీ అర్థం అవ్వాలి కదా, ఇంగ్లీష్ చదవడం అందరికీ రాదు కదా అనుకుంటారా? సో పిన్నలు పెద్దమ్మలు అమ్మమ్మలు ఎవ్వరు వరీ కావద్దు, ఈ వీడియో చూసేయండి. మీకు వాషింగ్ మిషన్ ఎలా రన్ చేసేలా తెలిసిపోతుంది. సో నవేడేస్ అందరి దగ్గర వాషింగ్ మిషన్ ఉంది కదండి, అందుకు ఇలా చేస్తే అందరికీ అర్థమవుతుంది కదా అని చేశాను. సో మనకి ఏంటంటే ఆరి వెలిగి ఉన్నప్పుడు ఉన్నది ప్రాసెస్ అవుతూ ఉంటుంది. గంట 19 నిమిషాలు తీసుకుందండి. నేను మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో వేసాను, ఇప్పుడు ఉతుకుతుంది బట్టలు. సో ఏంటంటేనండి, మన టైము అది టైము కొంచెం మ్యాచ్ అవ్వదు, కంగారు పడకండి. ఏంటంటే అది కొంచెం ఒక పావు గంట 20 నిమిషాలు కొంచెం ఎక్కువ తీసుకుంటుంది మన టైం. ఇప్పుడు మనది గంట 19 నిమిషాలు ఉంది, కరెక్ట్గా గంట 19 నిమిషాల్లో అయిపోదనమాట. సో అందుకు చూసారా, ఇప్పుడు ఒక ఆప్షన్ అయిపోయింది, ఇది రెండో ఆప్షన్ మళ్ళీ ఆరి వెలుగుతుంది. ఇప్పుడు 33 నిమిషాలు ఉంది ఇంకా మనకి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఉతికేసిందండి, ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఏంటి మనకి జాడిస్తుంది బట్టలు శుభ్రంగా, మనకి బట్టలు అనేవి జారిచ్చేస్తుంది అనమాట. మీకు అంత లాంగ్ వీడియో గంటన్నర వీడియో పెట్టాలంటే ఎక్కువైపోతుంది కదా, షార్ట్ కట్లు మీకు చూపిస్తున్నాను. సో మనకి నీట్గా జాడించేసి అదిగోండి ఆ పైప్ నుంచి ఆ మురికి నీళ్ళు, మురికి వాటర్ ఏదైతే ఉందో అది మనకి ఇలా వదిలేస్తాను అనమాట. సో వన్ మోర్ రిక్వెస్ట్ అండి, కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి విషయాలు చెప్పడానికే ట్రై చేస్తాను. సో మీరు నా నుంచి ఇంకా ఏమన్నా మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. నా తరపున మీరు ఒక 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇలాంటి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనకి జాడిచ్చేస్తుందండి శుభ్రంగా. ఇలాగా మనకి ఆ పైప్ నుంచి మంచినీళ్ళు, చెడ్డ నీళ్ళు అనేవి అంటే వాటర్ జాడిచ్చేసిన మురికి వాటర్ అనేది వదిలేస్తుంది. తర్వాత ఇప్పుడు థర్డ్ ఆప్షన్లోకి వచ్చేస్తుందండి. థర్డ్ ఆప్షన్ నేను మొత్తం మీకు అట్లా రన్ అవుతుంది చూసారా, కొంచెం స్పీడ్గా తిరుగుతుంది. ఈ టైంలో కొంచెం మనకి మిషన్ కదిలినట్టు అనిపిస్తుంది, ఏం భయపడకండి. అంత పెద్ద సౌండ్ కూడా ఏమీ రాదు మనకి, చాలా ప్లెజెంట్ సౌండ్ వస్తుంది, ఏం భయపడద్దు. సో చూసారా, అట్లాగా మనకి బట్టలన్నీ ఎలా అతుక్కుపోయి ఉన్నాయో, జాడిస్తుంది కదా. సో అందుకు చూసారా కొంచెం వాటర్ నీట్గా వస్తున్నాయి, ఇందాక బాగా మురిగ్గా వచ్చినాయి, కొంచెం ఇప్పుడు నీట్గా అయినాయి వాటర్. సో అలా అనమాట. ఇప్పుడు లైటింగ్ ఇక్కడ బ్లింకుతుంది, కొంచెం ఎండ వచ్చింది కదా, అందుకు ఇప్పుడు 10 మినిట్స్లోకి 10 నిమిషాల్లోకి వచ్చేసిందండి. థర్డ్ ఆప్షన్లోకి వచ్చేసింది. ఈ 10 నిమిషాల్లో మనకి డ్రై చేసేస్తుంది బట్టలు, అంటే ఆరబెట్టేస్తుంది అనమాట. శుభ్రంగా ఇంత వాటర్ కూడా లేకుండా శుభ్రంగా పిండేస్తుంది. అది ఏంటంటే మనం ఇంకా తీసుకుని ఒక గంట ఆరేసేసుకుంటే సరిపోతుంది, కొంచెం ఎండలో ఒక గంట ఆరబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసారా శుభ్రంగా డ్రై చేసేస్తుంది. సో 2 మినిట్స్లో కూడా వచ్చేసింది. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుందండి. ఎండ్ అని ఆప్షన్ వస్తుంది చూడండి, మీకు ఎండ్ అన్న ఆప్షన్ కూడా చూపిస్తాను. అది ఒక సౌండ్ టెంటెడ్ అని మ్యూజిక్ వచ్చి చక్కగా ఆఫ్ అవుతుందన్నమాట. సో మన 1 మినిట్ ఉందన్నమాట, ఇంకొక నిమిషం ఉంది. సో ఎండ్ అయిపోయింది, అదిగోండి ఇలా డిస్ప్లే మీద ఎండ్ అని వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి వాటర్ మనం వాటర్ మనం ట్యాప్ ఇప్పపోయినా, లేకపోతే ఏమన్నా కొంచెం వాటర్ సప్లై అందకపోయినా, లేకపోతే అందులో ఏమన్నా ఉన్నా ఎర్రర్ అని వస్తుందంటే తిరిగేసి 31 తిరిగేసి వచ్చినట్టు వస్తుంది, ఏం భయపడద్దు, అది ఎర్రర్ ఆప్షన్ అనమాట. ఒకసారి మీకు వాటర్ అన్నీ వదిలేరా లేదా, లేకపోతే అంతా కరెక్ట్గా ఉందో లేదా వాషింగ్ మిషన్ అన్నీ చూసుకోండి. ఆ లిక్విడ్ దాంట్లో కూడా లిక్విడ్ వేయడం మర్చిపోకండి, మళ్ళీ నేను చెప్పలేదని. సో మీకు ఆ డెమో చూసారంటే మొత్తం అర్థమవుతుంది. ఇది ఏంటంటే మీకు ఉతకడం కాడ నుంచి ఆరేయడం వరకు
కొంతమందికి తెలియదు కదా! సో, ఇలా కూడా లైవ్‌లో ఉతికి చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను. సో, శుభ్రంగా బట్టలు అయిపోయినాయి చూసారా? తీసేసుకొని ఆరేసేసుకోవడమే. సో, ఇందులో కూడా వాటర్ ఉంటుందండి. ఆ బ్లూ కలర్‌ది ఇలా నొక్కి పట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కింద వంపేసుకొని శుభ్రంగా తుడిచేసుకోండి ఆ లోపలన్నీ. ఆ రబ్బర్ కూడా శుభ్రంగా తుడిచేసుకొని బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత ఒక గంట, 2 గంటలు లేతే 3 గంటలు ఆ వాషింగ్ మిషన్ డోర్ అనేది తీసి ఉంచండి. ఆ బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా లేతే బ్యాడ్ స్మెల్ ఏమన్నా ఉందా చక్కగా బయటికి పోతుంది. కొంచెం ఎండ దానికి లైట్‌గా ఎండ తగిలితే. సో, మరీ ఎండ ఎక్కువ తగిలేయకూడదు. కొంచెం ఎండ తగిలితే లైట్‌గా గాలిలో అలా ఉంచితే మూత తీస్తే బ్యాక్టీరియా అనేది పోతుందండి. మాక్సిమం నా వాషింగ్ మిషన్ నీట్‌గానే ఉంటుంది. నేను తీసుకొని 1½ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మార్చ్ వస్తే 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, నాదైతే నీట్‌గానే ఉంటుంది. నేను నీట్‌గానే ఉంచుకుంటాను. టబ్ క్లీన్ కూడా ఎవ్రీ 3 మంత్స్‌కి, 2 మంత్స్‌కి చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఎల్జీ స్కేల్ అని పౌడర్ అవైలబుల్‌గా ఉంటుంది. టబ్ క్లీన్ పౌడరు. సో, ఇదిగోండి ఇది పిన్నీసులు, ఎంట్రుకలు ఏమన్నా పట్టేసినా ఇందులో వచ్చేస్తే ఇది ఇలా విప్పేసుకోవడమే. ఇలా వాటర్ వస్తే కంగారు పడకండి. వాషింగ్ మిషన్ కింద నుంచి కూడా వస్తే ఏమి కంగారు పడొద్దు. సో, నేను ఫస్ట్‌లో కంగారు పడ్డాను. ఒకవేళ ఎవరికైనా భయం ఉంటుందేమోనని చెప్తున్నాను. సో, ఇక్కడ కూడా కొంచెం మురికి ఉంటుంది. ఇదేంటంటే అత్తమాను క్లీన్ చేసుకోనండి. ఒక 1 మంత్‌కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఊరుకుని ఇప్పేసుకుని సరిగ్గా మూత సరిగ్గా పెట్టకపోయినా ఎర్రర్ అనే ఆప్షన్ వస్తుందనమాట. సో, మూత కూడా చక్కగా ఎలా అయితే తీసారో అలాగే చక్కగా గట్టిగా ఫిట్ చేసేసుకోండి మూత ఫ్రెండ్స్. నీట్‌గా తుడిచేసుకొని. సో, మీకు చూపించడం కోసం నేను ఈ మూత తీసాను.